స్పిరిచువల్ సాధన చాలా అడ్వాన్స్డ్గా చేసేద్దాము అనుకుంటే మిగిలిన ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేయాలి. కేవలం ధ్యానం చేసుకుంటూ లైఫ్లో మిగిలిన ఆస్పెక్ట్స్ కన్సిడర్ చేయకపోతే నెగిటివ్ కర్మ చాలా ఫాస్ట్గా మేనిఫెస్ట్ అవుతుంది. మిగిలిన ఆస్పెక్ట్స్ ఏంటి? సర్వీస్ చేయాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి, శరీరాన్ని హెల్తీగా ఉంచుకోవాలి, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి, లేకపోతే హీల్ చేసుకోవాలి. సో ఇలా ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాటన్నిటినీ కన్సిడర్ చేస్తూ ఒక మోడరేట్ పేస్లో మనం స్పిరిచువల్ సాధన చేస్తూ ఉంటే గబగబా వెళ్ళిపోయి మధ్యలో పడిపోకుండా స్టడీగా గ్రోత్ ఉంటుంది. స్టడీగా మనం స్పిరిచువల్గా అడ్వాన్స్ అవ్వగలుగుతాం. ఒకసారి ఆలోచించండి, ప్రాక్టీస్ చేయండి. అన్నీ చేస్తున్నామా లేదా చెక్ చేసుకోండి.